హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. బోయవాని వేటుకు గాయపడిన కోయిల అన్నట్టుగా ఓ పిల్లవాని వేటుకి గాయపడిన రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 20 జరగబోతుంది బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎస్, ఈ రెండు టీమ్స్ వైభవ్ సూర్యవంశీ బాధితులే. ఎందుకంటే ముంబై అండ్ ఆర్ఆర్ మ్యాచ్లో వర్షం అడ్డం వచ్చింది, 11 అవర్స్ మ్యాచ్. కానీ ఆ 11 అవర్స్లో 150 కొట్టేశారు రాజస్థాన్ రాయల్స్. దాన్ని ముంబై చేజ్ డౌన్ చేయలేకపోయింది. వైభవ్ చేసింది 39 రన్సే, కానీ ఆ 39 రన్స్ 250 స్ట్రైక్ రేట్తో అంతా చేశాడు, 270 స్ట్రైక్ రేట్తో. అండ్ 5 సిక్స్లు కొట్టాడు, దాంట్లో 2 సిక్స్లు ఒకే బుమ్రా ఓవర్లో కొట్టాడు. సో వాళ్ళని చాలా ఈగోని చాలా హర్ట్ చేశాడు అతను. అండ్ ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ 200 చేసిన అతను 26 బాల్స్లో 78 రన్స్ చేసి 300 స్ట్రైక్ రేట్తో ఆర్సీబీని కూడా ఓడించి పంపించాడు. సో వాళ్ళిద్దరు రెండు టీమ్స్ హై ప్రొఫైల్ టీమ్స్కి చాలా వాళ్ళ ఈగో హర్ట్ అయింది. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. జస్ట్ 3 డేస్ తేడాలో ఆ రెండు టీమ్స్ వైభవ్ చేతిలో దెబ్బతిని ఇక్కడ వాంకడే స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్నాయి. దిస్ మ్యాచ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ బాక్స్ ఆఫీస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఉన్న చరిత్ర కానీ ఆ రైవలరీ మొదటి నుంచి అలాగే ఉంది. అండ్ ఒకవైపు విరాట్ కోహ్లీ, మరోవైపు రోహిత్ శర్మ ఉన్నారు కాబట్టి అది ఒక సబ్ ప్లాట్ కూడా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడేయడానికి ఈ ఐపీఎల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫిట్నెస్ ఎలా ఉంది, అన్నీ కూడా అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళిద్దరు బాగానే స్టార్ట్ చేశారు ఈసారి అంటే తనొక 50 ఫస్ట్ మ్యాచ్లో కొట్టారు, కానీ ఆ తర్వాత అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయారు. బట్ దే ఆర్ స్ట్రైకింగ్ అట్ గుడ్ రేట్. అంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 180 ఉంది, అండ్ రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ కూడా 160 175 ఉంది. సో 170 అనుకుంటా. ఇద్దరు కూడా దే ఆర్ స్ట్రైకింగ్ వెల్. అండ్ ఇద్దరు కూడా అంటే వాళ్ళు ఓవర్ అగ్రెసివ్ అవుతున్నారేమో అనిపిస్తుంది, కానీ ఏంటంటే వాళ్ళు మోడర్న్ డే గేమ్కి అనుగుణంగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. వాళ్ళిద్దరూ 35 మ్యాచెస్, 35th మ్యాచ్ రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఉంటుంది. సో ఇద్దరు కూడా వాళ్ళ మధ్య ఆ రైవల్ ఇద్దరు ఇప్పుడు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నౌ. కానీ ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉంటాయి, కానీ ఫోకస్ అయితే వాళ్ళ మీద ఉంటుంది డెఫినెట్గా. రెండు టీమ్స్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు, చాలా అగ్రెసివ్ ఇంటెంట్ చూపించగలరు. పిచ్ కూడా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎప్పుడు ముంబై పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. స్మాల్ గ్రౌండ్, చేజింగ్ గ్రౌండ్, అండ్ బాల్ నైస్గా బ్యాట్ మీదకి వస్తుంది. కానీ స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. స్పిన్నర్స్ కూడా ఎక్స్ట్రా బౌన్స్ ఆ రెడ్ సాయిల్ పిచ్ మీద ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ ఈ సండే రోజున, సూపర్ సండే రోజున సెకండ్ మ్యాచ్ మనకి బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే స్టార్స్ ఉన్నారని కాదు, బట్ ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి ఖచ్చితంగా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్ చప్పగా జరిగే అవకాశం ఆల్మోస్ట్ నిల్. మళ్ళీ చప్పగా జరిగితే నన్ను ట్రోల్ చేసినా సరే ఐఎమ్ స్టికింగ్ మై నెక్ అవుట్. ఓకే, ముంబై టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? విల్ జాక్స్ ఏమైపోయాడు? వై విల్ జాక్స్ ఇస్ నాట్ దేర్. నేను ఏ అని అడిగితే ఏం చెప్పిందంటే అతను ఏదో వాళ్ళ ఫియాన్సీతో కలిసి ఎక్కడో యూరోప్లో టూర్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అని వచ్చింది. కొన్ని వెబ్సైట్స్లో ఏం చెప్తున్నారంటే అతను ఇంజర్డ్, ఇంకా టీంకి రిపోర్ట్ చేయలేదు, అది త్వరలో వస్తాడని చెప్తున్నారు. ఎందుకని రావట్లేదో మరి విల్ జాక్స్ విషయంలో అర్థం కాలేదు. అంటే ఆ బోర్డు ఎన్ఓసీ అలాంటి సమస్యలు ఏం లేవు, కానీ మిగతా కొంతమంది ప్లేయర్స్ కొన్నట్టు ప్రతిరానికి కొన్నట్టు, బట్ ఎందుకో హీఈస్ నాట్ కమింగ్. సో విల్ జాక్స్ రాకపోవడం వల్ల పెద్ద, అంటే అతను వస్తే కొంచెం బౌలింగ్లో కూడా అతను ఒక ఆల్రౌండర్గా మంచి ఫినిషర్గా అంది వస్తాడని చెప్పి, బికాజ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ డ్యూరింగ్ ది లాస్ట్ వరల్డ్ కప్. సో విల్ జాక్స్ లేడు. సేమ్ టీంతో వెళ్తారా ముంబై? ఏమైనా మార్పులు చేస్తారా? దే మైట్ ప్లే బోత్ శార్దుల్ ఠాకూర్ అండ్ దీపక్ చహర్. సెకండ్ స్పిన్నర్ అవసరం లేదేమో ఇప్పుడు, ఇద్దరిని ఆడించుకుంటారు అని అనిపిస్తుంది. అయితే శాంట్నర్ లాస్ట్ మ్యాచ్లో అతను ఫుల్గా ఫిట్గా లేనట్టాడు. శాంట్నర్ వస్తాడు అల్లా గజన్ఫర్ ప్లేస్లో. అంతకుమించి ఏం మార్పులు ఉండవు ముంబై టీంలో, సేమ్ టీం ఉంటుంది. ముంబై టీంలో బ్యాటింగ్లో ఆ జోష్ నాకు కనపట్లేదు. అంటే సూర్యకుమార్ ఫామ్ ఇఫీగా ఉంది, తిలక్ వర్మ వరల్డ్ కప్ బాగా అయింది, కానీ అతనికి ఎందుకో ఈ సెట్ టు ఫైర్ ఇన్ దిస్ ఐపీఎల్. హార్దిక్ పాండ్యా కూడా అంతే కదా. హార్దిక్ పాండ్యా కానీ ఎవరు, హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ ఆడలేదు, బట్ హార్దిక్ పాండ్యా నుంచి కానీ మనకి నమన్దేర్, ర్యాన్ రికల్టన్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. దే ఆర్ నాట్
అంటే ఆన్ పేపర్ ఉన్నంత స్ట్రాంగ్గా కనపడలేదు. బౌలింగ్ అయితే బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. బుమ్రాకి ఈ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లో ఒక వికెట్ కూడా రాలేదు. ఎఫెక్టివ్గానే బౌలింగ్ వేసుకొని బౌలింగ్ స్పీడ్ కూడా తగ్గిపోయింది. లాస్ట్ మ్యాచ్లో అయితే 130s దాటలేదు. 130s ఆ రేంజ్లో బౌలింగ్ వేశాడు. సో అతను బాగా టైర్డ్గా ఉన్నాడా, చాలా లాంగ్ సీజన్ వరల్డ్ కప్ అని ఆడిచ్చి బుమ్రా ఎఫెక్టివ్నెస్ తగ్గిందేమో అనిపిస్తుంది. ట్రెంట్ బౌల్ట్ గురించి అంత తక్కువ చెప్తే అంత మంచిది. కానీ ట్రెంట్ బౌల్ట్ అదే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు ఇటీవల కాలంలో, మానేశాడు కాబట్టి కాంపిటేటివ్ క్రికెట్ దూరంగా ఉన్నాడు. చాలా లూజ్ డెలివరీస్ అతని నుంచి మనం చూస్తున్నాం. సో ట్రెంట్ బౌల్ట్ ప్లేస్లో మరి కార్బిన్ బాష్ని ఏమైనా ఆడిస్తారా? ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తా అంటే ఇవ్వట్లేదు. అతను ఇవ్వట్లేదు, దీపక్ చహర్ ఇవ్వట్లేదు. శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ మ్యాచ్లో బాగా చేశాడు, తర్వాత ఈజ్ గోయింగ్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. సో ముంబై బౌలింగ్ అనుకున్నంత స్ట్రాంగ్గా ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, శార్దుల్, దీపక్ చహర్, షార్ట్ అంటున్నారు. ఆన్ పేపర్ చూస్తే వీళ్ళందరూ ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ బౌలర్స్, ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు. కానీ ఎందుకనో ముంబై కుదురుకోని పరిస్థితి మనకు అనిపిస్తుంది. మరి ఆర్సీబీ సంగతి ఏంటి? ఆర్సీబీలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఆర్సీబీలో ఒకటి మార్పు ఉంటే ఉండొచ్చు. అభినందన్ సింగ్ అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. అభినందన్ సింగ్ వెంట్ ఫర్ రన్స్, అతనికి బౌలింగ్ ఇవ్వాలా వద్దన్న సమస్య వచ్చింది. సో అతని ప్లేస్లో బహుశా రసిక్ సలాం కానీ మరి మంగేష్ యాదవ్ని 5.2 కోట్లతో కొన్నారు. మరి ఎందుకు అతనికి ఛాన్స్ ఇవ్వట్లేదు? అతను మధ్యప్రదేశ్ వాడు, రజత్ పడిదార్కి బాగా తెలుసు అతని గురించి. మరి మంగేష్ ఆర్ రసిక్ సలాం ఇద్దరిలో ఒకరు అభినందన్ సింగ్ ప్లేస్లో వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ వాళ్ళు దే ఆర్ స్టిల్ లుకింగ్ గుడ్ నన్ను అడిగితే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి వికెట్లు వెంటనే పడి హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి కూడా 200 చేయగలిగారు. బికాజ్ రజత్ పటిదార్ లేట్ అసాల్ట్ కానీ, తర్వాత మీకు క్యామియోస్ ఫ్రమ్ వెంకటేష్ అయ్యర్ అండ్ రోమరాయ్ షపర్డ్. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్లో డెప్త్ ఉంది. టిమ్ డేవిడ్ అంతమంది మ్యాచ్లో అంత బాగా ఆడాడు మనం చూసాం. సాల్ట్ ప్లేస్లో బెత్తెల్ని ఆడించుకోవచ్చు, కానీ సాల్ట్కి మరొక అవకాశం ఇస్తారు. లాస్ట్ మ్యాచ్లో ఈ ఘాట్ అవుట్ వండర్ఫుల్ డెలివరీ. స్నాటర్ సడన్లీ గుడ్ లెంత్ నుంచి, అంటే జస్ట్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ నుంచి టుక్ ఆఫ్ ఫ్రమ్ జోఫ్రా ఆర్చర్. సో ఆ ఒక్క మార్పు, అభినందన్ సింగ్ ఒక్కటే మార్పు ఉండే అవకాశం. సుయాష్ శర్మ ఈసారి ఆడతాడు. సుయాష్ శర్మ లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకురావడం వల్ల ఆడలేదు, దానివల్ల దే లుక్ వన్ బౌలర్ షాట్. కానీ ఈసారి సుయాష్ శర్మ ఆడతాడు. సైడ్ లుకింగ్ గుడ్. విరాట్ కోహ్లీ ఓవర్ అగ్రెసివ్గా ఆడుతున్నాడేమో అని అనిపించింది. విరాట్ కోహ్లీ తను నార్మల్ గేమ్ ఆడితే మళ్ళీ అతను కన్సిస్టెంట్గా 50s, 60s, 100s కొట్టే అవకాశం ఉంటుంది. మరొక 600, 700 సిరీస్ కనిపిస్తుంది. ఎందుకంటే అతను మంచి టచ్లో కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ వెరీ గుడ్ టచ్లో కనిపిస్తున్నాడు. బట్ ఓవర్ అగ్రెసివ్ వెళ్తున్నాడేమో అని అనిపిస్తుంది. బికాజ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. నేను ఎక్కువ బాల్స్ యూజ్ చేయకూడదన్న ఉద్దేశం అని ఉందేమో. బట్ ఎనీవే, ఆర్సీబీ ఈజ్ లుకింగ్ స్టిల్ బెటర్ సైడ్ దెన్ ముంబై ఇండియన్స్ అని నాకు అనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ కంటే స్ట్రాంగర్గా కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ ఆశించే స్థాయిలో కనపడలేదు. కానీ మీరు లాస్ట్ 7 మ్యాచెస్ ఇన్ వాంఖేడే స్టేడియంలో 6 మ్యాచెస్ ముంబై గెలిచారు. సో ముంబైకి ఒక స్టూపెండస్ రికార్డు ఉంది అగేన్స్ట్ ఆర్సీబీ. 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచారు. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం వాంఖేడే మ్యాచ్లో ముంబైని ఓడించింది ఆర్సీబీ. సో రీసెంట్గా ముంబై పైన ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. కానీ అంతకుముందు వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారు. వాళ్ళకి ఎప్పుడు అది ఫోర్ట్రెస్, ముంబైకి ఒక ఫోర్ట్రెస్. అక్కడ కండిషన్స్ బాగా తెలుసు. వాళ్ళు ప్లేయర్స్ లైక్ సూర్యకుమార్, శార్దుల్ ఠాకూర్, వీళ్ళంతా ముంబై రంజీ టీం కూడా ఆడతారు కదా, రోహిత్ శర్మ, వీళ్ళందరూ దే ఆర్ ముంబై ప్లేయర్స్ బేసికలీ. ముంబై ఇండియన్స్ కూడా ఆడతారు. సో వాంఖేడే స్టేడియం అంటే వాళ్ళకి బాగా కొట్టిన పిండి. సో అది కూడా అడ్వాంటేజ్. ఆ లోకల్ స్థానబలం కూడా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏ రకంగా చూసుకున్నా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ అండ్ హ్యాజల్వుడ్ వచ్చి రావడంతో 2 వికెట్లు తీశాడు. ఇంప్రెసివ్గానే అనిపించాడు. సో హ్యాజల్వుడ్, భువీ వర్సెస్ రోహిత్ శర్మ, అలాగే బుమ్రా వర్సెస్ విరాట్ కోహ్లీ, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా. సో ఏ రకంగా చూసుకున్నా మీరు ఏ పనులు పెట్టుకోవద్దు, సాయంత్రం మ్యాచ్ చూడండి. చాలా వైభవ బాధితుల మధ్య వేడి కాంటెస్ట్ ఈస్ దేర్ ఫర్ యూ.